నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనతో పాటు ఏజెన్సీ సాధన కమిటీ ఆ, వ్యక్తి అయినటువంటి సోమేష్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు జీవో నెంబర్ 49 వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, సో ఆ జీవో ఏదైతే అమలు చేయకపోతే ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతాయి, సో రానున్నటువంటి ఏవైతే ఈ పీసీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులలో ఎంత మేరకు అన్యాయం జరుగుతుందో కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, అసలు ఏంది ఈ 49 జీవో ఏంది, మీరు ఏం కోరుతా ఉన్నారు? జియో నంబర్ 49 అనేది ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన జియో కాపీ. ఇది ఆల్రెడీ తెలంగాణ రాజపత్రము కూడా ఇక్కడ ఉంది. 49 జియో నంబర్ 49 అని కూడా ఇక్కడ ఉంది. 2018లో వచ్చింది ఇది. అందులో భాగంగా 75% అనేది ఏజెన్సీ ప్రాంతాలలో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్, తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, 4 జిల్లా ఉమ్మడి జిల్లాలలో ముఖ్యంగా 75% వర్తిస్తుందని ఈ జియో కాపీ తెలియజేస్తుంది. మరి ఇదే గతంలో కూడా 2015, 2015లో, 18లో, 22 గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా 2022లో కూడా 75% రిజర్వేషన్తో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ 75% రిజర్వేషన్తో కూడా భర్తీ చేయడం జరిగింది. మరి 2026లో ఇవ్వలేదు. 2022 ఆల్రెడీ ఇక్కడ 75%తో ఇవ్వాలని కూడా ఉంది ఆల్రెడీ. తర్వాత 2018లో కూడా ఇక్కడ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ స్పెషల్ డిఎస్ కేటగిరీ 75% అని 2015లో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 75% రిజర్వేషన్ ఎందుకు ప్రకటించలేదు? మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే కొండలలో, అడవులలో, కోనలలో, తాండాలలో, గూడాలలో నివసించే కనీసం రోడ్లు సౌకర్యాలు లేని ఈ ఏజెన్సీ ప్రాంతాలపైన ఇంత చిన్న చూపు ఎందుకు? మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో కనీసం 1000 మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు ఈ రిజర్వేషన్ లేకపోవడం వలన. నేను ఒకటే అడగదలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి ఇన్ని రోజులు గత 15 రోజుల నుండి సీతక్క గారికి మరియు మినిస్టర్ గారికి, ట్రైబల్ మినిస్టర్ గారు కూడా లెటర్ పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి. మరి ఇప్పటి వరకు దీనికి రెస్పాన్స్ లేదు. అసలు ఈ లెటర్ చల్లదా అనేది నాకు కూడా అనుమానంగా ఉంది. మరి కనీసం మినిస్టర్లకు కూడా వాళ్ళు ఇచ్చిన లేఖకు కూడా మర్యాద ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు మాకు? మరి ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు ప్రభుత్వంలో గిరిజన ఆదివాసులకు? మరి జియో నంబర్ 3 కుంటి షాకు పెట్టుకొని, జియో నంబర్ 3 అనేది ప్రస్తుతం అది సుప్రీంకోర్టు కొట్టివేయబడింది. కానీ అది దేనికి? మళ్ళీ ఉపాధ్యాయ పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం 29 శాఖలలో ఒక జియో నంబర్ 3 అనేది మాత్రమే కొట్టివేయడం జరిగింది. ఇంకా 28 శాఖలలో ఉన్న జియోలు మాత్రం ఇంకా బతికే ఉన్నాయి. మరి అందులోనే కానిస్టేబుల్ పోస్టులు జియో నంబర్ 49 75%తో రిజర్వేషన్ ఇవ్వాలని కూడా జియో కాపీ కూడా ఉండగా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఇంతమంది గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది కదా. సో గిరిజన ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో దాదాపు 12 మంది దాకా ఉన్నారు. సో ఎవరినన్నా కూడా మీరు కలిసి మీకు సంబంధించినటువంటి, మీరు ఆదివాసీ, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి, సో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మీరు అడిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? గత 15 రోజుల నుండి మా మిత్రులు, మేము అందరం కలిసి ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరి అపాయింట్మెంట్ కోసం మేము ఆల్రెడీ ఫోన్లు చేస్తూనే ఉన్నాం. సార్ రేపు వస్తామా, ఎల్లుండి వస్తామా అనేది కాకుండా అసలు మేము బిజీలో ఉన్నాము, మేము ఆ ప్రోగ్రాంలో ఉన్నాం, ఈ ప్రోగ్రాం అనుడే తప్ప కానీ ఇప్పటి వరకు ఎవ్వరు ఎమ్మెల్యేలు కలవనివ్వడం లేదు మమ్మల్ని. మరి ఈరోజు ఫోన్ చేసి మాట్లాడితే కూడా కనీసం ఫోన్ చేసి రెస్పాన్స్ కూడా ఇవ్వరు. పిఏ లేపుతారు, పక్కకు పెట్టేస్తారు, అటు బిజీలో ఉన్నారని చెప్పేస్తారు, పక్కకు దొబ్బేస్తున్నారు. మరి గత 15 రోజుల నుండి NCST కమిషనర్ని కూడా కలవడం జరిగింది. మరి ట్రైబల్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది, ట్రైబల్ కమిషనర్ని కూడా కలవడం జరిగింది, సీతక్కని కూడా కలవడం జరిగింది, ట్రైబల్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. అధికారులను కలుస్తూనే ఉన్నాం కానీ మేము ఎక్కడ కూడా ఇప్పటికి డ్రాప్ కాలేదు. మరి ఎందుకు ఇవ్వడం లేదు? మరి మా ఎమ్మెల్యేల గురించి అంటారా? ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, గిరిజన ఎమ్మెల్యేలు. సాక్షాత్తు ఖానాపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి వెడమబొజ్జు గారు, మరియు అనిల్ జాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ, అలాగే కోవాలక్ష్మి గారు బీఆర్ఎస్.
మరి వీళ్ళు ముగ్గురికి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ ఫోన్ చేస్తే కూడా కనీసం రెస్పాన్స్ లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇదే వెడుమ బొజ్జు గారు, మన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ గారు, అదేవిధంగా సుగుణక్క గారు మాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో జియో నంబర్ 3 కోసం మా కోసం ఐటీడీఏ దగ్గర మహాధర్నకు వాళ్ళు రావడం కూడా జరిగింది. ఆ రోజు హామీ ఇచ్చారు మాకు, కాంగ్రెస్ అధికారంలో వస్తే ఖచ్చితంగా మీ బాధలన్నీ పోతాయి అనేసరికి మేము గెలిపించుకుంటే ఈరోజు పదవులు వచ్చినాయి కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళ ఇంట్లో పదవులు అనుభవిస్తున్నారు కానీ నిరుద్యోగులకు మాత్రం ఏం లేదు. మరి ఈరోజు 19వ తేదీ నాడు ఎల్లుండి ఏజెన్సీ ప్రాంతాలలో మేము నిరుద్యోగుల తరపున, మరి సంఘాల తరపున, యువతి యువకుల తరపున స్వచ్ఛందంగా పెడుతున్నాం. దీనికి ప్రతి ఒక్క సంఘ నాయకులు, రాజకీయవేత్తలు, మేధావులు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అంటే ఎక్కడెక్కడ అసలు మీకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ ఈ జీవోకి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇవ్వకపోతే మీకు ఎలాంటి సెక్టార్లో ఇబ్బంది జరుగుతుంది? మీకు వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఎట్లా ఇబ్బంది జరుగుతుంది? అన్న, మాకు వచ్చేది మొత్తం 29 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 29 డిపార్ట్మెంట్లలో ఒక డిపార్ట్మెంట్ మాత్రమే జియో నంబర్ 3 అనేది కొట్టివేయడం జరిగింది. మిగతా అన్ని 28 డిపార్ట్మెంట్లు, ఫారెస్ట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే శిశు సంక్షేమ శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా మొత్తం 29 రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో మేము అర్హత కలిగి కొత్త జియోలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక్కొక్క జియోలు ఉన్నాయి. మరి ఆ జియోలను ఈ పోలీస్ కానిస్టేబుల్లో ఇవ్వకపోతే మాత్రం వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం పైన పూర్తిగా నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. కోల్పోయినా కూడా తర్వాత మేము చేసేది ఒకటే, ఈ ఎమ్మెల్యేను ఒక్కరు వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే వచ్చినా కూడా మేము ఖచ్చితంగా తరిమి అక్కడ నుండి ఒక్క ఓటు రాకుండా కూడా చేస్తాం వీళ్ళని ఖచ్చితంగా. ఈరోజు నేను ఒకటే హెచ్చరించుకున్నా, కాంగ్రెస్లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు మరియు గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలు అందరూ మీరు ఐకమత్యంగా ముందుకు రండి, మా హక్కులను కాపాడండి. ఈరోజు మా హక్కులను పట్టించుకోవడం లేదబ్బా. మా ఓట్లతో గెలిచి ఈరోజు గిరిజన ఆదివాసీ ఓట్లతో గెలిచి 7 మంది గిరిజన ఏజెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళైతే అస్సలు పట్టింపు లేదు. వాళ్ళకి కావాలి గిరిజన నేతరుల ఓట్లు మాత్రమే. వాళ్ళ కోసమే మా హక్కులను వాళ్ళు అడగడం లేదు. మరి మా హక్కులన్నీ అంతరించిపోతే మేము ఏం చేయాలా? రాను మేము రాజకీయ నాయకుల రిజర్వేషన్లు కూడా తొలగించాలని కూడా మా యుద్ధం చేస్తాం మేము కూడా. సో చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే మీ రాజకీయ నాయకుల యొక్క రిజర్వేషన్ తొలగించడానికి మీరే పోరాడతారు? ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఈరోజు పదవులు ఎక్కిన తర్వాత మా కోసం మాట్లాడినప్పుడు మేము చేయడానికి అందులో తప్పేముంది? ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు? 5th షెడ్యూల్ అమలు ఉంది, అందుకోసమే కదా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు 7 ఎమ్మెల్యేలు. మరి ఆ ఎమ్మెల్యేలు మమ్మల్ని సహకరించినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండి ఏం ప్రయోజనం మాకు? మేము కూడా పోరాటం చేస్తాం, వేరే వాళ్ళకి ఏమని చేస్తాం, మేమే చేస్తాం పోరాటం. ఇంకా ఇంత న్యాయం చేస్తారా? ఇంత అన్యాయం గురి కాకూడదు. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. ఏజెన్సీ ప్రాంతాలలో మీరు నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి ముందుకు రావాల్సిన బాధ్యత ఏజెన్సీ ఎమ్మెల్యే పైన ఉంది. సో ఏం చెప్తారు చివరిగా ఈ గిరిజన ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మేము ఏజెన్సీ ప్రాంతాలలో కానిస్టేబుల్ పోస్టులు కానీ, మొన్న జరిగిన డిఎస్సి పోస్టులలో కూడా 2000 ఉద్యోగాలు నష్టపోయాము. మరి ఈరోజు మొన్న విడుదలైన అంగన్వాడీ పోస్టుల్లో కూడా 100% రిజర్వేషన్ ఇవ్వలేదు. మరి ఈరోజు కానిస్టేబుల్ పోస్టులో ఇవ్వలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు గిట్లా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగుల పక్షాన కానీ మరియు ప్రజల పక్షాన కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడకపోతే మాత్రం ఏజెన్సీ ప్రాంతాలలో ఒక ఎమ్మెల్యేలకు కూడా మేము గెలవనీయమని ఇక్కడ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇంకొకటి, జియో నంబర్ 3ని కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని వెంటనే ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలా, ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలా. ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డికి ఇంకొక చెప్పదలుచుకున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా చాలా హామీలు ఇచ్చారు. ఒకసారి మీరే గుర్తు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ నుండి.